పేరు చెప్పండి. మహేంద్ర. మహేంద్ర. మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 9588 9588 92 92 358. 358. ఏం చేస్తుంటారు? ఇక్కడ పోలీస్ జాబ్ సార్. ఓకే, మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు అంటే దేవుడు అంటే నేను కూడా తెలుసుకున్నా. దేవుడు తెలుసుకున్నా 5 సంవత్సరాలు అయిపోయింది. అయితే కమింగ్ దేవుడు ఎప్పుడైతే రెండో రాకడ. చెప్పండి, మీ డౌట్ ఏంటి? డౌట్ అంటే ఏం లేదు, దేవుడు అంటే నాకు తెలుసుకున్నాను నేను దేవుడి గురించి. అది ఏం నిజ చెప్తున్నారు? దేవుడు అని తెలుసుకున్నాను. లైఫ్ వెళ్తున్నారు చర్చ్కి వెళ్తున్నారా? చర్చ్కి వెళ్తాను అప్పుడప్పుడు కంటిన్యూ వెళ్ళాను. ఓకే, ఫస్ట్లో వెళ్ళేది, మళ్ళీ మధ్యలో మానేశాను. వెళ్తాను అప్పుడప్పుడు. బైబిల్ చదువుతారా? బైబిల్ చదువుతాను, డైలీ బైబిల్ చదువుతాను. డైలీ చదువుతున్నారా? బైబిల్ డైలీ చదువుతాను. వెరీ గుడ్. ఎలా చదువుతారు? ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత. అదే, దాన్ని ఎలా చదువుతారు? ఎలా చదువుతానంటే అంటే 2 గ్రంథాలు ఉంటాయి కదా. నేను అంటే ఏదో ఓపెన్ చేస్తే అదే చదువుతాను. చాలా తప్పు పద్ధతి అది. ఇలా ఓపెన్ చేసి చదివేది చాలా తప్పు పద్ధతి. నేను అందుకే నా క్రమే పద్ధతి చెప్తా. దాంట్లో మీకు మీ నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్కి నేను పెడతాను. బైబిల్ ఎలా చదవాలో ఒక క్రమం ఉంటుంది. అది చదివితే మీరు అడుగుతున్న డౌట్స్ అసలు రావు. బైబిల్ చదవకనే మనం చాలా కొన్నింటిలో డౌట్ ఉండి ఏంటిది ఫస్ట్లో కంటిన్యూ చదివేది, అలా మధ్యలో ఎక్కడ ఓపెన్ చేస్తే అదే చాలా రాంగ్ పద్ధతి అది. బైబిల్ ఇలా ఓపెన్ చేసి చదివేది చాలా తప్పు. క్రమంగా చదువుకుంటే వస్తే అప్పుడు మనకి అందులో విషయాలు మనకి చాలా డౌట్లు క్లారిఫై అయిపోతాయి. ఓకే, సో చాలా సంతోషం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. అవునండి. ఇప్పుడు మరి రెగ్యులర్గా వెళ్ళడానికి అవ్వట్లేదా డ్యూటీని బట్టి? డ్యూటీని బట్టి మధ్యలో కొంచెం నాకు హాస్టల్ మీద కూడా కొంచెం మంచి అనిపించలేదు. ఎట్లా అంటే కొందరు వేరే చేస్తారు కదా, అంటే వాళ్ళు ఏం చేస్తారో మనకు అవసరం లేని విషయము. నాకు దేవుని గురించి అవసరం. అది నాకు దేవునితో సంబంధం. హాస్టల్ ఎట్లున్నారో ఏమో నాకు సంబంధం లేదు. మన భక్తి ఏంటంటే ఆయన దృష్టికి మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం అంతే. అది చూసుకుంటే చాలు. దేవుని ముందు నిలబెట్టాక నీ గురించి నువ్వే లెక్క చెప్పుకోవాలి, నా గురించి నేను లెక్క చెప్పుకోవాలి. దేవుడి ముందు నిలబెట్టాక ఆ పాస్టర్ అలాగే చేసాడు, ఇలా చేసినట్టు అది నా పని. నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు అంటారు కదా. కనుక ఎవరిని బట్టో మన ఆత్మీయతని మన జీవితాన్ని పాడు చేస్తాం. ఓకే, లోకల్లో ఎవరెవరినో చూసి మనం బలహీన పడద్దు. దేవుని విషయంలో మనం ఎంతవరకు కరెక్ట్ మన భక్తి అంటే మనం చూసుకుంటాం. రైట్. సో దేవుడు వస్తున్నాడా లేదన్నది డౌటా? వస్తాడని ఉంది, అంటే వస్తుందా అని నేను అడుగుతున్నాను. త్వరలో వస్తున్నాను కదా. సో త్వరలో ఎందుకు పెట్టారంటే ఆయన, మీరు మత్తయి సువార్త చదివారా? మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఏముంటుందంటే, ఆయన శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి కొండ మీద అడుగుతారు, ప్రభువా నువ్వు మరణించి చనిపోయి వెళ్ళిపోతానంటున్నావు, మళ్ళీ రెండోసారి వస్తానంటున్నావు కదా, మరి మాకు ఎలా తెలుస్తుంది, మేము ఎలాగా మీ రాకడ సిద్ధపడాలి అని అడిగితే ఎప్పుడు ఏం చెప్తాడంటే, నేను రెండోసారి రాబోతున్నాను అన్నాను గుర్తుగా భూమి మీద జనం మీదకి జనం లేస్తారు, రాజ్యాలు యుద్ధాలు చేస్తుంటారు, కరువులు సంభవిస్తాయి, భూకంపాలు కనిపిస్తాయి, తెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి, పాపం మితిమీరిపోతుంది, అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. ఇలాంటి సూచనలు మీకు కనిపిస్తున్నాయంటే నేను త్వరలో వస్తున్నానని మీకు అర్థం. అందులో ఉంది. ఇప్పుడు అవి కనిపించట్లేదంటారు మన దగ్గర కదా. చల్లారిపోయింది. రాజ్యాలు యుద్ధాలు ప్రకటిస్తున్నాయి, కరువులు, భూకంపం, తెగుళ్ళు, కరోనా 2 సంవత్సరాలు మనమే తెగుళ్ళు బయటపెట్టాం. సో ఇవన్నీ యేసుక్రీస్తు రెండో రాకడికి దగ్గరగా ఉన్నాయి. ఓకే, సో దేవుడు నాకు ఇచ్చిన సువార్త భారాన్ని బట్టి ఇలాగా 1 కాదు 2 7 భాషల్లో అందరికీ చెప్తాం. నమ్ముకోవడం నమ్ముకోపోవడం అలా. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇది మరాఠీ, ఇది కన్నడ, ఇది తమిళ్, ఇది మలయాళం. అంటే ఈ 2 నాకు ఎక్కువ తెలియదు, కానీ ఏసు సీక్రెట్. సో దేవుడు మనకి ఇచ్చిన ఇదేంటంటే అందరికీ చెప్పండి ప్రేమతో. నమ్మడం నమ్మకపోవడం వాళ్ళు ఇష్టం, మనం బలవంతం పెట్టాం, సత్యం ప్రకటిస్తాం, తెలుసుకుంటే లేకపోతే మనం ఏం చేయను, మనం ఏం అనరాదు, ప్రేమతో చెప్తాం. ఓకే, చాలా సంతోషం. మీరు ఇప్పుడు సార్ ఏంటంటే పరలోక రాజ్యం 100% మనకు ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అసలు లెక్క అప్పయ్యకూడదు, మన ఆత్మ అంతే కదా, 100% అది జరగాల్సింది ఉంది. నాకు ఇద్దరు పాపలు. ఏం చదువుతారు? పెద్ద పాప 9th క్లాస్, చిన్న పాప 5th. వెరీ గుడ్. వాళ్ళు కూడా మంచిగా ఖర్చు.